నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేసిన వైనం. ఓ పేద మత్స్యకార కుటుంబానికి చెందిన ఉపేంద్ర ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడని ప్రశంస. ఎవరెస్ట్ శిఖరంపై చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు, బ్యానర్లను ప్రదర్శన. ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం. ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటంపై వివాదం. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి ఆదేశం. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశం. మాజీ మంత్రి కొడాలి నానికి స్వల్ప అస్వస్థత. తన కార్యకర్తలతో మాట్లాడుతుండగా సోఫాలో కుప్పకూలిన నాని. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణ. విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఉపేంద్ర ఓ పేద మత్స్యకార కుటుంబానికి చెందినవాడని, ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడని కొనియాడారు. తన అసాధారణ ఘనతతో అందరినీ గర్వపడేలా చేశాడని అభినందించారు. తెలుగు యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతుండటం ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ శిఖరంపై చంద్రబాబు, యువగలం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్ బ్రాహ్మణి, దేవాంశుల ఫోటోలు, బ్యానర్లు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెల 8వ తేదీన విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ భాగస్వామ్యులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరవేయటం కలకలం రేపింది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి లేఖ పంపింది. ప్రధాని రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగరవేశారంటూ తన లేఖలో పేర్కొంది. ప్రధాని రోడ్ షో చేపట్టిన బందరోడ్ ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే ఫ్లై జోన్ గా ప్రకటించింది. ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోడీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి. రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఓ డ్రోన్ ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లి సహా వివిధ కేసుల్లో ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నేడు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్ర నగర్ లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సోఫాలో ఉరికిపోయారు. అయితే నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కోడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని, ప్రజలు పోలీసులతో సహకరించాలని వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని, బాణసంచా కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతరాజరాజేశ్వరిపేట, కంసాల్పేట పరిసరాల్లో పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. పాతరాజరాజేశ్వరిపేట ర్యాంప్ నుంచి ప్రారంభమైన ఫుడ్ పెట్రోలింగ్ పలు ప్రాంతాల్లో సాగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, కౌంటింగ్ రోజు కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు. కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని, బాణసంచా కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తపేట సిఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. నమస్కారం. ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేటందుకు గాను ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు. అందువల్లనే ప్రశాంతంగా ముగిసినాయి. కానీ జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరో కూడా ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చొద్దని, ఊరికే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అలర్ట్ చేయడం అది చేయరాదని సెక్షన్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మనకి ఎలక్షన్ కమిషన్ కూడా 6వ తారీఖు వరకు కూడా మనకి ఈ ఊరేగింపులు కానీ, సభలో సమావేశాలు నిర్వహించడం కానీ ఇటువంటి ఏమి కూడా చేయరాదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మా సిపి గారి ఆదేశాల మేరకు
ఈ మొత్తం సమస్యాత్మక ప్రాంతాలన్నిటిలోనూ కూడా ఈ పోలీసులందరినీ కూడా మార్చి నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు కూడా ఓల్డ్ ఆర్ఆర్పేటలో కూడా మార్చి నిర్వహించాం పోలీసులతో. మెయిన్ పర్టికులర్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి నిర్వహించడంలో ప్రజలందరూ కూడా కౌంటింగ్ జరగటానికి కూడా బాగా సహకరించాలని, ఎవరు కూడా ఏ పార్టీ నెగ్గినప్పటికి కూడా అనవసరంగా వాళ్ళు కూడా వెళ్ళి ఊరేగింపుల్లో పాల్గొనడం అటువంటి ఏమీ చేయకూడదని చెప్పి, ఎలక్షన్ కౌంటింగ్ టైంలో కూడా అందరూ కలిసి ఒక చోట గుమికూడి ఊరికే అల్లర్లో న్యూసెన్స్ జరగకుండా చూస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బాణసంచా తయారు చేసే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ ఈ 6వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని తయారు చేయడం కానీ అమ్మడం కానీ చేయరాదని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా వాళ్ళు డీజేస్తో వాళ్ళంతా మూవ్ అవటం కానీ లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ చేయకూడదని, అదే రకంగా ఎవరో కూడా ఫైర్ క్రాకర్స్ కాల్చొద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలా ఎవరైనా ఈ కౌంటింగ్ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చినట్లయితే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పెట్రోల్ బాటిల్లో కొట్టుకోవడం నిబంధన వచ్చింది. సో జనరేటర్లో అపార్ట్మెంట్ జనరేటర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా ఏదైనా సరే లూజ్ పెట్రోల్ అమ్మటానికి లేదు. ఏదైనా ఉన్నట్టయితే పెట్రోల్ బంక్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు బండి మీద కొట్టించుకోవాలి, బండిలో కొట్టించుకోవాలి, ఆయిల్ కొట్టించుకుని వెళ్ళాలి. అంతే తప్పితే బండిలో కొట్టించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పైపులు పెట్టి మళ్ళీ గొట్టాలతో లాగేసి లీటర్ లూజ్గా వాళ్ళు బాటిల్స్లో పెట్టి అమ్మటం అనేది నేరం. దాని ప్రకారం మొన్నే ఎర్రకట్ట దగ్గర ఎవరో అమ్ముతుంటే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కోర్టుకు పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. అనవసరంగా లూజ్ పెట్రోల్ అవి అమ్మి అనవసరంగా కేసులు ఎవరు కూడా ఇరుక్కోకూడదని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలోని 4 బూత్లలో రీపోలింగ్ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అంబటి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అటు చంద్రగిరిలో స్క్రూటీని రీషెడ్యూల్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి కూడా నిరాశ తప్పలేదు. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సిట్ ఎదుటకు వీల్ చైర్ లో వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మే 14న ఏం జరిగిందో వివరించారు. ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు. కుట్రతోనే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు. ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగగా ఆ తర్వాత రోజు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పల్నాడులో, అనంతపురం జిల్లాల్లోనూ పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ను నియమించింది. సిట్ సభ్యుల్లో ఒకరైన డీఎస్పీ రవి మనోహరాచారి ఇవాళ తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చైర్లో హాజరయ్యారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పులివర్తి నాని ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. సిట్ ఎదుటకు వీల్ చైర్లో వచ్చిన ఆయన మే 14న ఏం జరిగిందో వివరించారు. ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు. కుట్రతోనే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు. ముస్లింలపై తృణమూల్ కాంగ్రెస్ కు ప్రేమ ఉంటే వారు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, బీసీలకు వచ్చే రిజర్వేషన్ ను వేరే వారికి ఇవ్వటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో జరుగుతున్న పత్రికా సమావేశంలో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మిత్రులారా, నిన్న కలకత్తా మన ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఇస్తున్నటువంటి కోటాను తీసివేయాలని చెప్పి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. దీని మూలంగా మేము బీసీలో ఉన్న కొంతమందికి ప్రయోజనం జరగాల్సిన ప్రయత్నం మూలంగా చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ముస్లింలు కూడా బీసీల కోటాలో ముస్లింలు రిజర్వేషన్ ఏర్పాటు చేసి బీసీలకు కోటాలో ఇంటి లాక్కొని ముస్లింలకు అందచేయడం చాలా బాధాకరం.
ముస్లింల మీద మీకు ప్రేమ అభిమానం ఉంటే ముస్లింలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి. వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలి అంటే మేము కంపల్సరీ వారికి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయించి అందులో చేయాలి తప్ప మాకిచ్చే అరకొర బీసీ కోటాల్లో బీసీ సామాజిక వర్గం సంబంధించిన కోటాలో లాక్కొని రిజర్వేషన్ ఇవ్వడం చాలా బాధాకరం. గత కొంతకాలంగా మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఈరోజు కలకత్తా కోర్టు ఇంత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది. నమస్కారం అండి, నా పేరు చిట్టుబాబు. నేను ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా బాధ్యత. ఇది ఈనాటిది కాదండి, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క బీసీ కులాలు అట్టడుగునున్న వాళ్ళు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు బాగుపడ్డారా ఇంకా అలాగే ఉన్నారా అని 1968లో మురళీధర్ కమిషన్ ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈ రాష్ట్రానికి వచ్చి ఈ బడుగు బలహీన వర్గాలని వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఇంకా రిజర్వేషన్ కావాల్సి వస్తుందా లేకపోతే వీళ్ళకి రిజర్వేషన్ సరిపోతుందా అన్న విధంగా ఆ రోజు సర్వే చేశారు. ఆ చేసిన దాన్ని బట్టి దీనస్థితిలో ఉన్న వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2004లో సుబ్రహ్మణ్యం కమిషన్ అని ఈ రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఈ బీసీలలోని మన 4% తీసి మన దూదేకులు సాయిబులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ రాష్ట్రం అంతా సర్వే చేస్తే మేము బీసీలు అంతా కూడా ప్రతిఘటించాం. మచిలీపట్నంలో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ రోజు ఎవరైనా అల్లర్లు అలజడులకు పాల్పడినా చట్ట వ్యతిరేక చర్యలకు దిగినా పోలీస్ పరంగా తీసుకునే చర్యలపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో జరిగిన ఈ మాక్ డ్రిల్లో అల్లరి ముక్కలు ఆందోళనకారుల వేషధారణలో పోలీస్ సిబ్బంది సివిల్ దుస్తులు ధరించి అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా పోలీస్ యూనిఫామ్లో కొంతమంది అక్కడ హుటాహుట్న చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెస్తున్నట్లు సహజంగా నటించారు. ఇదంతా మాక్ డ్రిల్లో భాగమని అక్కడి జనం ఊహించలేని స్థాయిలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను మెప్పించారు. మహిళా పోలీసులు సైతం చుడిదార్లు చీరలు ధరించి ఆందోళనకారుల్లా వ్యవహరించడంతో జనం అక్కడ నిజంగా ఏదో జరుగుతుందని కొద్దిపాటి ఆందోళనకు లోనయ్యారు. పోలీసులు సైతం బాష్పవాయులు ప్రయోగించడం, గాల్లోకి రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం, వాటర్ క్యాన్లు ఉపయోగించి చెల్లాచెదురు చేయడం ఇదంతా మాల్లో భాగమని అధికారులు అక్కడికి చేరుకుని చెప్పారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రానికి చుట్టుపక్కల 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున జనం గుంపులుగా ఒక చోటకు చేరకూడదన్నారు. ఎలాంటి దుర్ఘటనలకు పాల్పడినా పోలీస్ చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్, బందర్ డిఎస్పీ మహమ్మద్ సుభాన్, ఏఆర్ సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. have served notices to everybody. ఈ రోజు ఈ మాక్ అపీల్ ఇక్కడ జరిగింది. మాక్ డ్రిల్ లో చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మాక్ విల్ కమ్ దాదాపు విల్ సీ హౌ ద యాక్షన్ ఇస్ టేకెన్. ముందు విల్ గివ్ వార్నింగ్ లేకుంటే విల్ అప్లై గ్యాస్ గన్స్ అప్లై లేకుంటే విల్ డూ లాఠీ చార్జ్. ఫైనల్ సమాధానం ఉంటే ఓపెన్ ఫైర్ ఇన్ ద ఎయిర్ ఫాలోడ్ బై ఆన్ ద పర్సన్స్ బాడీ. బట్ దిస్ ఇస్ నార్మల్ కామన్ డ్రిల్. బట్ అట్లాగే some situation is out of control. People are gone ruley. They are killing each other or destroying property. We may have to open fire beforehand only. మీ తరఫున అందరికీ అపీల్, కంట్రోల్ యువర్ ఇమోషన్. ఆ రోజు మన అందరూ ప్రజాకి ఆల్ ద క్యాండిడేట్స్ కానీ, దేర్ మెయిన్ ఏజెంట్స్ కానీ, మెయిన్ సపోర్టర్స్ కానీ, పబ్లిక్కి అయితే పోరాగా ఇట్ ఈస్ జస్ట్ 1 day. 4th June is just like one another day. Celebrate the democracy. It's the festival of democracy. మన ఎలక్షన్ ఇది 5 సంవత్సరం ఒక్కసారి జరుగుతున్నాయి. మీ అందరూ మీరు సేవలో ఉంటారు. ఎనీబడి ఈస్ ఫీలింగ్ ఎనీ ఇంజస్టిస్ ఆర్ ఎనీ కంప్లైంట్ ఇస్ దేర్, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. మన అందరూ ఆఫీసర్స్, మన అందరు సిబ్బంది, వీ హ్యావ్ టేకెన్ కేర్. చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మన అందరూ అక్కడ ఈ రైట్ డ్రిల్ ఈ 12 o'clock 44 degrees లో వేయడానికి ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. So don't, it's a very, very difficult and a painful thing for us also. So let us cooperate, help each other to ensure that counting happens peacefully. The victors celebrate in a good manner. The losers don't feel bad, and again they will get another chance in future. So man tarafuna hidaypurvakana aa roju prashantamga appeal andariki man tarafuna undi. Otherwise, if anybody breaks law is there to catch up with it. Hindi lo slogan undi, कानून के हाथ बहुत लंबे होंगे. So nobody will be spared. They can go run away to any country or any place. We will catch them and bring them back to the book then. Right. Thank you.
అలా ఇప్పుడు పోలింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఓన్లీ కౌంటింగ్ ఉన్నాయి ఆ రోజు. కొంతమంది విలేజెస్ ఐడెంటిఫై ఉన్నాయి వేర్ స్ట్రాంగ్ సపోర్టర్స్ దేర్ ఆర్ ఈక్వల్ ఫైట్ ఈస్ దేర్ ఆర్ డామినెంట్ విలేజ్ దేర్. అందరూ మన తరఫున ఐడెంటిఫై జరిగినాయి. అందరు ప్లేసెస్ లో దాదాపు 88 విలేజెస్ కి ఇప్పుడు పికెట్ నడుస్తున్నాయి 13 నుంచి. ఫస్ట్ రోజు నుంచి ఇట్ విల్ ఇంక్రీజ్ ఫర్దర్. మనకి మోర్ ఫోర్స్ విల్ కమ్ ఫ్రమ్ చీఫ్ ఆఫీస్. అక్కడ టైం మళ్ళీ QRT టీమ్స్, మనీ స్పెషల్ టీమ్స్ పెట్టిస్తే విల్ ఇన్షూర్ దట్ వైలెన్స్ ఇస్ టోటలీ కంట్రోల్. దిల్ విల్ బి జీరో వైలెన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. చేసేస్తాము బికాస్ దేర్ ఆర్ స్టిల్ 4 more days. ఇప్పుడు ప్లాన్ ఏంటి, DSPs ఇన్ఛార్జ్ అండ్ ROs అక్కడ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూన్సీ లెవెల్ వరకు మీటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ రాబోయే 3-4 days లో. 27th 28th వరకు నేను కలెక్టర్ గారు ఒక కామన్ మీటింగ్ మచిలీపట్నం పెట్టేస్తే అందరూ పిలిచి విల్ డూ దట్ మీటింగ్ as well. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శ్రీ మాతా వైభవంపై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈవో రామారావు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇంద్రకీలాద్రిపై ఈవో కార్యాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనానికి అవసరమైన ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించే ఆధ్యాత్మిక ప్రసంగానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని కోరారు. కార్యక్రమంలో రమాదేవి, ఏఈఓలు రమేష్, వెంకట్రెడ్డి, చంద్రశేఖర్, సుధారాణి పాల్గొన్నారు. అల్పపీడనం తుఫాన్గా మారాక గంటకు 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతరుల ఏ పనులపైనైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికీ సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతుందని, అది తీవ్ర తుఫాన్గా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత సీజన్ కు సంబంధించి ఋతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పెట్టే పేర్ల క్రమంలో ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుఫాన్ కు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితిపై IMD శాస్త్రవేత్త మోనికా శర్మ మాట్లాడారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది. తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుఫాన్గా, ఆ తర్వాత తీవ్ర తుఫాన్గా మారుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది అని ఆమె వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేసిన వైనం. ఓ పేద మత్స్యకార కుటుంబానికి చెందిన ఉపేంద్ర ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడని ప్రశంస. ఎవరెస్ట్ శిఖరంపై చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు, బ్యానర్లను ప్రదర్శన. ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం. ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటంపై వివాదం. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి ఆదేశం. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశం. మాజీ మంత్రి కొడాలి నానికి స్వల్ప అస్వస్థత. తన కార్యకర్తలతో మాట్లాడుతుండగా సోఫాలో కుప్పకూలిన నాని. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.